ప్రూఫ్ ఉందా? ఉందిగా. మీరందరూ అడుగుతారని తెలుసు కాబట్టే ప్రూఫ్ని రెడీగా ఉంచుకున్నాను. నా దగ్గరున్న ప్రూఫ్ అందరికీ చూపిస్తున్నాను. మళ్ళీ ఎవరికి ఎలాంటి డౌట్స్ రాకూడదు. మాడి, ముందుగా నువ్వు చూడు. చూడే. నాను బతుకుతున్నదే మీ ప్రేమ కోసం. మీ ప్రేమతో పాటు నా భవిష్యత్తు కోసం మీతో శానా జీవితం ఊహించుకుంటున్నాను. నాకు మీరంటే శానా ఇష్టం. నన్ను సచ్చేదాకా మీతోనే బతకాలనుకుంటున్నాను. బతుకున్నంత కాలం ఇలాగే ప్రేమిస్తూ బతకాలనుకుంటున్నాను. ఈ రాధాకృష్ణుల్లాగే మనిద్దరం కూడా ప్రపంచం మాట్లాడుకునే అన్యోన్యమైన జంటలాగా నిలిచిపోవాలని నా కోరిక. చూడండి, అందరూ చూడండి. చూడు. ఐ లవ్ యూ. ఈ ప్రూఫ్ సరిపోతుందా రాజా? ఈ ప్రూఫ్ తో మీ తాతయ్య గారిని సంప్రదిస్తే నాకు లక్ష్మికి పెళ్లి చేస్తారు కదా రాజా? మరి తొందరలోనే ఈ ప్రూఫ్ తో మీ గడప తొక్కుతాను రాజా. మధుబాబు, అది మధుబాబు. మధుబాబు, మధుబాబు. ఎవరెన్ని చెప్పినా నీ రూట్ మార్చుకొని ఎర్రబసం అనుకున్నాను, కానీ ఎలా పడితే అలా రూట్ మార్చే ఎర్రబసం అనుకోలేదు. ఇంతకాలం నువ్వు ఒక పల్లెటూరు అమ్మాయివని, మా అక్క పెళ్లి విషయంలో తప్పు చేశావని మాత్రమే నిన్ను దూరంగా ఉంచాలనుకున్నాను. కానీ మెడలో మంగళసూత్రాన్ని పెట్టుకుని వేరొకరికి ఐ లవ్ యూ చెప్పావంటేనే నీ క్యారెక్టర్ ఏంటి? నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రాన్ని మీరు కేవలం ఒక పసుపు తాడుగానే భావించారు. కానీ నాను మాత్రం పవిత్రమైన మంగళసూత్రంగానే భావించాను మధుబాబు. అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో మీ చేత 3 ముళ్ళు వేయించుకున్నప్పుడే మీరు నాలో సగభాగం అయిపోయారు మధుబాబు. మీతో కలిసి 7 అడుగులు వేసినప్పుడే మీకు గాని మీ కుటుంబ గౌరవానికి గాని తలవంపులు తీసుకురాకుండా నడుచుకుంటానని ప్రమాణం చేశాను మధుబాబు. మీరు నన్ను భార్యగా అంగీకరించినా అంగీకరించకపోయినా నాను మాత్రం మీరే నా భర్త, మీరే నా సర్వస్వం అని బతుకుతున్నాను మధుబాబు. అలాంటిది వాడెవడో వచ్చి ఏదో వీడియో చూపిస్తే నమ్మేస్తారా మధుబాబు? అంటే ఆ వీడియోలో ఉన్నది నువ్వు కదా? ఏ అయితే ఏమైనా క్రియేట్ చేశాడా? అందులో ఉన్నది నానే. మరి సీనియర్ని ఏఐలో క్రియేట్ చేశారా? లేదు, అందులో ఉన్నది సీనియరే. కానీ నాను నా ప్రేమ గురించి చెప్పింది సీనియర్కి కాదు, మీకు మీకు మీకు. మీకు గుర్తుందా, ఆ రోజు మనం ట్రెజర్ హంట్లో గెలిచిన తర్వాత మీతో మాట్లాడాలని చెప్పాను. మధుబాబు, మీతో కొంచెం మాట్లాడాలి. మిమ్మల్ని సోత్తు మాట్లాడడానికి ధైర్యం చాలక వెనక్కి తిరిగి మాట్లాడాను. హలో, ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావు? ఇక్కడ మాట్లాడు చాలు. ఒక 2 నిమిషాలు నానేం చెప్పినా ఓపికతో వినండి, మధ్యలో కోప్పడకండి. మీరు వింటున్నారని నా ప్రేమ మొత్తాన్ని నేను చెప్పాను. కానీ వెనక్కి తిరిగి చూస్తే మీరు కనిపించలేదు.
ఐ లవ్ యూ. మీరుండాల్సిన స్థానంలో సీనియర్ ఉన్నాడు. అసలు అక్కడి నుంచి మీరెప్పుడు వెళ్ళిపోయారో, ఆ సీనియర్ ఎప్పుడు వచ్చాడో నిజంగా నాకు తెలియదు మధుబాబు. నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. నా మీద చాలా ఇష్టం చూపిస్తున్నారు. ఆ విషయం మీరు నేరుగా నాతో చెప్పకపోవచ్చు, కానీ నా మనసుకి అర్థమైపోతుంది. నాకు మీరంటే ప్రాణం మధుబాబు. ఈ గొంతులో ఊపిరున్నంత వరకు నా మనసులో మీకు తప్ప మరొకరికి చోటు ఉండదు. నా ప్రాణం పోయిన రోజు మీ భార్యగా పోవాలని కోరుకుంటానే తప్ప వేరేలా కోరుకోను మధుబాబు. ఇందాక మీరు నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనబోతుంటే కోపంలో కొట్టేశాను. నన్ను క్షమించండి మధుబాబు. మనకి పెళ్ళైన విషయం కాలేజీలో ఎవరికీ తెలియకూడదని మీరు మాట తీసుకున్నారు కాబట్టి నేను ఊరుకున్నాను. లేదంటే మీరే నా భర్త, మీరే నా భర్త, మీరే నా భర్త అని ఈ పాటకి కాలేజ్ మొత్తం మారు మోగిపోయేలా చెప్పుండేదాన్ని. అలాంటి రోజు కోసమే నానెదురు చూస్తున్నాను మధుబాబు, నానెదురు చూస్తున్నాను.